వెల్లువైతే కళ్ళలోనా అనురాగాలే నిండిపోవా గుండెలోనా ఆనందాలే వెల్లువైతే కళ్ళలోనా అనురాగాలే నిండిపోవా గుండెలోనా మమతల మాలలు తెచ్చి ఆ కలతలనే చెరిపేసి ముంగిట ముగ్గులు పెట్టి గొప్పెమ్మల కొలువే చేసి మనమంతా చేరి ఆడి పాడే వేళ సంక్రాంతి పండుగ చేద్దామా సన్నాయి పాటలు విందామా సంక్రాంతి పండుగ చేద్దామా సన్నాయి పాటలు విందామా డోలి 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 రే డోలి 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 రే మా ఇంట రోజు నవ్వులు రోజా పూలై పూయాలి పులకించి కొమ్మల్లో ఆ కోయిల పాటలు పాడాలి చుట్టాలు పక్కాలొచ్చి కమ్మని విందులు చేయాలి చూసేటి ఊరు వాడ మనసారా దీవించాలి నలుగురు కలిసి చేతులు కలిపి మన కలలన్నీ పండించాలి ఒక చోట పుట్టని కోడళ్ళు అయ్యారు అమ్మకే కూతుళ్ళు త్వరలోని ముద్దుగా పుడతారు ఈ తాత పోలికల మనవళ్ళు ఈ సంతోషాలు సరదాలే మా పండుగలు డోలి 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 రే డోలి 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 రే సరే సరే సా మా కళ్ళ ముందే ఉండే ఈ అన్నయ్యే మా దైవం వదినమ్మ నడిపిస్తుంటే వెనకుంటుంది మా సైన్యం మా లక్ష్మిలా కనిపించే అత్తయ్యేగా మా భాగ్యం మా తోడు నీడై ఉండే మావయ్యేలే మానేస్తం ఎప్పటి పుణ్యం ఈ తీయని బంధం ప్రేమకి అర్థం కనిపించని త్యాగం శ్రీ రమాసమేత సత్యనారాయణ స్వామి గుడిలో ఈరోజు సంక్రాంతి సంబరాలు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగినది. ఈ సంక్రాంతి సంబరాల్లో భోగి మంటలు, ముగ్గుల పోటీలు, మరియు పిల్లలకు రేగిపండ్లు పోయడము, మరియు భరతనాట్యాలు, మరియు హరిదాస్ కార్యక్రమము, ఎద్దుల బండ్ల కార్యక్రమము, అన్ని కార్యక్రమాలు నిర్వహించడం జరిగినది. మరి ఈ కార్యక్రమంలో ముగ్గుల పోటీల్లో అందరూ 33 మంది పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికి మేము పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మరి ఈ సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా మన సాంప్రదాయాలను వదిలిపెట్టకుండా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాము. ఇప్పుడున్న జనరేషన్లో మన సాంప్రదాయాలు అనేది మరుగున పడుతున్నాయి. దాన్ని మాత్రం వెలుగులోకి తేవడం కోసము, ఎప్పుడూ మర్చిపోకుండా ఉండడం కోసం ప్రతి ఒక్కరికి ఈ సాంప్రదాయాల రైతన్నకు సంబంధించిన పండగ కాబట్టి రైతు బాగుంటేనే మనమంతా బాగుంటాము. రైతులు మళ్ళీ వరి పంటలు పండించాలన్నా, సకాలంలో వర్షాలు కురచాలన్నా, వాళ్ళు రైతన్నలకు అందరూ సంతోషంగా ఉంటే మనమంతా సంతోషంగా ఉంటామని చెప్పి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది.
చక్కటి కొత్త బియ్యం వస్తాయి కాబట్టి చక్కగా బియ్యం వండి అన్నము దేవుడికి నైవేద్య కార్యక్రమాలు ఇవన్నీ జరుగుతాయి కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ ఈ సంక్రాంతి సంబరాల్లో వేడుకలు వైభవంగా నిర్వహించడం జరిగినది. శ్రీ రమా సమేత సత్యనారాయణ స్వామి గుడిలో ఈ కార్యక్రమం నిర్వహించిన అందరూ పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు.